వెల్కమ్ టు ఐన్యూస్. తమిళనాడు టీవీకి అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిస్లాట ఘటన కీలక మలుపులు తీసుకొచ్చి విమర్శలకు దారితీసింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయటం వల్లే ఈ ఘటన జరిగిందని విజయ్ వర్గం ఆరోపిస్తుంది. ప్రభుత్వం కావాలని ఇరుకైన ప్రదేశంలో ర్యాలీ జరిపేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని వారు ఆరోపించారు. ఈ ఘటనపై సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయ్ ఆలస్యంగా రావటం వల్లే తొక్కిస్లాట జరిగిందని డిఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఇక 40 మందికి పైగా మరణించడం, వందలాది మంది గాయపడటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వ రిటైర్డ్ హైకోర్టు జడ్జి అరుణ జగదీశన్ ను ఏకసభ్య కమిషన్ గా నియమించింది. అలాగే డిఎస్పీ సెల్వరాజ్ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు అదనపు డిఎస్పీ ప్రేమానందన్ ను కొత్త దర్యాప్తు అధికారిగా నియమించారు. ఇక ఇప్పటికీ అరుణ జగదీశన్ ఏకసభ్య కమిషన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించింది. మరోవైపు తొక్కిస్లాట ఘటనకు సంబంధించి టీవీకి నాయకులు 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అక్కడ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు, కానీ విజయ్ పై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో సినిమా థియేటర్లో తొక్కిస్లాట జరిగినప్పుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు అందరూ ఒక్కటేనని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. తొక్కిస్లాటకు విజయ్ కారణమైతే అతనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని, సాధారణ కార్యకర్తలపై మాత్రమే కేసులు ఎందుకు నమోదు చేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక తొక్కిస్లాట జరిగి 2 రోజులు గడిచినా విజయ్ ఇంకా ఘటనా స్థలానికి రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఇక వెంటనే టీవీకి అధినేత విజయ్ 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. కానీ ఆ డబ్బులు ఇంతవరకు అందలేదని, టీవీకే నాయకులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్స్ పెట్టి ఇంట్లో కూర్చోవడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు.